నమస్తే విద్యార్థులారా. ఈరోజు మనం 2వ తరగతి ఈవీఎస్లోని మన చుట్టూ ఉన్న మొక్కలు అనే అంశంపై అద్భుతమైన వీడియోని చూడబోతున్నాం. మొదట ఈ అభ్యాస ఫలితం ద్వారా ఈ వీడియో నుండి మనం ఏమి నేర్చుకోబోతున్నామో చూద్దాం. అభ్యాస ఫలితం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వివిధ రకాల మొక్కలను గుర్తిస్తారు. మొక్కల ముఖ్యమైన భాగాలను పేర్కొంటారు. మొక్కల ఎత్తు, ఆకుల ఆకారం, పువ్వులు, రంగులు మరియు సువాసన మొదలైన వాటిని పోల్చగలరు. మొక్కల ప్రయోజనాలు. కీలక పదాలు: ఆకులు, పువ్వులు, సువాసన, గుల్మాలు, పొదలు, చెట్లు, లతలు, తీగలు, ఎగబాగే మొక్కలు. భావనాపటం. హే, ఈ తోటని చూడు. ఇక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు, వేప, తులసి, మిరప, టమాటా, కరివేపాకు మొక్క, కొబ్బరి మరియు అరటి ఉన్నాయి. వావ్, చాలా అందంగా ఉంది. నాన్న, ఈ మొక్కలన్నీ చూడటానికి ఎందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి? ప్రియమైన పిల్లలు, ప్రకృతిలో మనకి వివిధ రకాల మొక్కలు ఉన్నాయి. మొదట నేను మీకు మొక్కల భాగాలను నేర్పుతాను. జాగ్రత్తగా వినండి. ఒక మొక్కను చూడు. మీకు ఏమి కనిపిస్తున్నాయి? ప్రతి మొక్కకు ఒక వేర్లు మరియు ఒక కాండం వ్యవస్థ ఉంటుంది. భూమి కింద పెరిగే మొక్క భాగాన్ని వేరు వ్యవస్థ అంటారు. నేలపై పెరిగే మొక్క భాగాన్ని కాండం వ్యవస్థ అంటారు. చిన్న మొక్కలలోని రెమ్మను కాండం అని పిలుస్తారు మరియు పెద్ద మొక్కలలోని రెమ్మను చెట్టు బోదె అని పిలుస్తారు. సాధారణంగా మొక్క కాండం, ఆకు, పువ్వు మరియు పండ్లను కలిగి ఉంటుంది. హాయ్, నేను కాండం నుండి పెరుగుతాను. మాలో చాలా మంది ఆకుపచ్చ రంగులో ఉంటారు మరియు మేము మొక్కకు ఆహారాన్ని తయారు చేస్తాము. పువ్వు. నేను ఆకర్షణీయంగా రంగురంగులుగా ఉంటాను. మొక్క నుండి పెరుగుతాను. ఒక నిర్దిష్ట వాసన కలిగి ఉంటాను మరియు పక్షులు మరియు కీటకాలను మేము ఆకర్షిస్తాము. పండు. నేను పువ్వు నుండి అభివృద్ధి చెందుతాను. కొన్నింటికి విత్తనాలుంటాయి మరి చాలా మొక్కలు విత్తనాల నుండి పెరుగుతాయి. కాండం. నేను కాండపు వ్యవస్థ యొక్క ప్రధాన భాగాన్ని. నేను నిలబడడానికి మద్దతు ఇస్తాను. ఇప్పుడు మీరు భాగాలను లేబుల్ చేయండి. ఇప్పుడు మొక్కల పరిమాణాన్ని చూద్దాం. పరిమాణం ఆధారంగా మొక్కలు ఈ క్రింది రకాలుగా విభజించబడ్డాయి. గుల్మాలు. గుల్మాలు సన్నని మరియు మృదువైన కాండాలు కలిగిన చిన్న మొక్కలు. వాటిలో ఎక్కువ భాగం కొన్ని నెలలు మాత్రమే జీవిస్తాయి. ఉదాహరణ: పుదీనా, కొత్తిమీర, గడ్డి. పొదలు.
పొదలు చెట్లు కంటే చిన్నవి. వాటికి నేలకు దగ్గరగా పెరిగే అనేక కాండాలు ఉంటాయి. కాండం సన్నగా మరియు గట్టిగా ఉంటుంది. పొదలు చాలా సంవత్సరాలు జీవిస్తాయి. ఉదాహరణ షూ ఫ్లవర్, ఒలియాండర్, జాస్మిన్. ఎగబాగే మొక్కలు. ఎగబాగే మొక్కలు బలహీనమైన కాండాలను కలిగి ఉంటాయి మరియు ఎక్కడానికి మరియు పెరగడానికి వారికి మద్దతు అవసరం. ఎగబాగే మొక్కలు చెట్లు, ఇల్లు, పైకప్పులు మొదలైన వాటిపై కొంత మద్దతుతో పైకి ఎగబాగుతాయి. వాటిలో కొన్ని నెలలు మాత్రమే జీవిస్తాయి. ఉదాహరణ అనుములు, పొట్లకాయ, బీరకాయ. లతలు బలహీనమైన కాండాలు కలిగిన మొక్కలు. అవి నేల వెంట పెరుగుతాయి మరియు పెద్ద మరియు బరువైన ఫలాలను ఇస్తాయి. లతలు నేలపై పెరుగుతాయి. వాటిలో చాలా వరకు కొన్ని నెలలు మాత్రమే జీవిస్తాయి. ఉదాహరణ గుమ్మడికాయ, పుచ్చకాయ, తర్బూజా. చెట్లు. పెద్ద మరియు పొడవైన మొక్కలను చెట్లు అంటారు. వాటికి బోదె అని పిలువబడే గట్టి మరియు మందపాటి కల్ప కాండాలు ఉంటాయి. చెట్లకు చాలా కొమ్మలు ఉంటాయి. అవి చాలా సంవత్సరాలు జీవిస్తాయి. ఉదాహరణ మర్రి చెట్టు, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు. ఇచ్చిన చిత్రాల్లో మొక్కలు మరియు చెట్ల కాండాల ఆకారాన్ని గమనించండి. అవి ఒకేలా ఉన్నాయా? లేదు. ఆకుల చిత్రాన్ని గమనించండి. ఆకుల ఆకారం మరియు రంగు ఒకేలా కనిపిస్తున్నాయా? లేదు. కొన్ని ఆకులు చిన్నవిగా ఉంటాయి, కొన్ని ఆకులు పెద్దవిగా ఉంటాయి. ఆకుల ఆకారం కూడా భిన్నంగా ఉంటుంది. చాలా ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రంగురంగుల ఆకులు కూడా మనకు కనిపిస్తాయి. చిత్రాన్ని చూడండి. వావ్, ఇక్కడ అనేక రకాల ఆకులు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి. ఇది పూల తోట. పువ్వులను గమనించండి. చాలా రంగురంగుల పూలతో తోట మంచి వాసన కలిగి ఉంటుంది. పువ్వులు అందమైన రంగులను కలిగి ఉంటాయి మరియు చాలా వాటికి సువాసన ఉంటుంది. కీటకాలు పువ్వుల స్నేహితులు. అవి పువ్వుల రంగు మరియు వాసనకు ఆకర్షితులవుతాయి. పువ్వులలో మకరందం ఉంటుంది. కీటకాలు మరియు పక్షులు పువ్వుల నుండి మకరందాన్ని పీల్చుకోవడానికి వస్తాయి. వికసించే అనేక పువ్వులు తెల్లటి రంగులో ఉంటాయి మరియు అద్భుతమైన సువాసనను కలిగి ఉంటాయి. పగటిపూట వికసించే అనేక పువ్వులు ఆకర్షణీయమైన రంగులను కలిగి ఉంటాయి మరియు తక్కువ సువాసన కలిగి ఉంటాయి. పింకీ, మన దైనందిన జీవితంలో మొక్కలు మనం తినడానికి చాలా వాటిని ఇస్తాయని మీకు తెలుసా? చెట్లు, పొదలు, గుల్మాలు, తీగలు మరియు లతల నుండి కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పుష్పధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, నూనె మరియు ఔషధాలు లభిస్తాయి. ఉదయపు అల్పాహారం. భోజనం.
సిద్ధంగా ఉంది. బిర్యానీ సిద్ధంగా ఉంది. సాలడ్, ఈ ఆహారాలన్నీ మనకు మొక్కల నుండి లభిస్తాయి. మొక్కలకు మనం చాలా కృతజ్ఞతలం. తదుపరి వీడియోలో మొక్కల నుండి మనకు ఇంకా ఏమి లభిస్తాయో చూద్దాం. పింకీ, వీటికి సమాధానం ఇవ్వండి. నాన్న, ఇప్పుడు నేను ఒక మొక్క యొక్క భాగాలకు పేరు పెట్టగలను. నేను వివిధ రకాల మొక్కల్ని గుర్తించగలను. మొక్కల యొక్క కొన్ని ఉపయోగాలు నాకు తెలుసు, మరియు నా జీవితాంతం మద్దతు ఇచ్చే మొక్కలను నేను ప్రేమిస్తానని మరియు వాటి పట్ల శ్రద్ధ వహిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. చాలా ధన్యవాదాలు. మీకు నచ్చితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.